హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరణ్ మై వ్లాగ్స్. సో ఈరోజు వినాయకులని చూద్దాము అని బయలుదేరాము. మీరు వచ్చేయండి. ఈరోజు సండే కావడంతో వినాయకులని అమ్ముతారు కదా. సో వెడ్నెస్డే వినాయక చవితి ఉంది, బట్ ముందే అమ్ముతూ ఉంటారు కదా. మేము నాగోల్ సైడ్ వెళ్ళి చూసామన్నమాట. యాక్చువల్లీ మెట్రో రాకముందు అయితే నాగోల్ అక్కడ రోడ్ మీదే పెట్టి అమ్మేవాళ్ళు, బట్ మెట్రో వచ్చిన తర్వాత కొంచెం లోపలికి, అంటే గల్లీలో ఉంటుంది కదా, అక్కడ లోపలికి పెట్టి అమ్ముతున్నారనమాట. సో మేము ఎవ్రీ ఇయర్ ఇట్లా వచ్చి ఆ వినాయకులను చూస్తామన్నమాట. సో ఈసారి మా పాప మా బాబు కూడా బాగా ఇంట్రెస్టెడ్ ఉన్నారు. బాగా వాళ్ళు బాల్ గణేష్ సిరీస్ చూస్తారనమాట టీవీలో. సో అట్లా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ. సో ఇంకా చూద్దాము అని చెప్పి వస్తున్నాము. ఇలా అయితే మీకు కనిపిస్తున్నాయి కదా, ఫుల్ అసలు డిఫరెంట్ టైప్స్ వినాయకుళ్ళు ఉన్నాయి. అయితే మనకు తెలియదు, అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. ఒక రీల్లో చూసాను అనమాట నేను. ఎన్ని విగ్రహాలైనా ఏం చేసినా నేనే కదా, సో ఎందుకు ఇంత హంగామా అది ఇది అని. ఓకే, అది ఎవరిష్టం వాళ్ళది. బట్ కాకపోతే ఏంటంటే వినాయకుళ్ళల్లో కూడా కూర్చున్న వినాయకుడికి ఒక స్పెషాలిటీ ఉంటుంది, నిల్చున్న వినాయకుడికి ఒక స్పెషాలిటీ ఉంటుంది, తొండం కుడివైపు ఉంటే ఒక మీనింగ్ ఉంటుంది, లెఫ్ట్ వైపు ఉంటే ఒక మీనింగ్ ఉంటుంది, చేతిలో కమలం ఉంటే ఇంకో మీనింగ్ ఉంటుంది. ఇలా దానికి కూడా డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం అది డిస్కస్ చేసుకోలేము, బట్ అలా విగ్రహాలకి కూడా డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయన్నమాట. సో అలా ఈ అంకుల్ని చూసారా, ఇతని పేరు కరణ్ సింగ్ అంట. 16 years నుంచి చేస్తున్నాడంట ఈ సేమ్ బిజినెస్. వాళ్ళ షాప్లో నుంచే ఇప్పుడు ఈ వినాయకుడిని ఒక గల్లీలో పెట్టడానికి తీసుకొని వెళ్తున్నారు. సో అదే నేను ఇప్పుడు వీడియో తీసి చూపిస్తున్నా మీకు. ఈ విగ్రహానికి అయితే 14,000 పడిందంట. వాళ్ళు చాలాసేపటి నుంచి మరి మాట్లాడి తీసుకున్నట్టున్నారు. అండ్ ఈ అంకుల్ వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ కాలనీలో ఫస్ట్ టైం పెట్టినప్పటి నుంచి కూడా ఇక్కడనే తీసుకెళ్తున్నాము. ఇక్కడ బాగా అలవాటు అయిపోయింది మాకు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వినాయకులు కనిపిస్తాయి అండ్ మంచి ఉంటుంది. సో అట్లా అని చెప్తుండే. అట్లా మేము కూడా ఇంకా ముందరికి చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఒక్కో వినాయకుడికి ఒక్కో రేటు చెప్తున్నారు. మార్కెట్ కూడా బాగుంది అని అన్నారు. నేను జస్ట్ మాట్లాడుతుండే ఎలా ఉంది ఏంటి, ఈసారి ఎక్కువ మంది వస్తున్నారో లేదా అని. సో మంచిగానే వస్తున్నారు, గిరాకీ కూడా బాగానే అవుతుంది అని చెప్పారనమాట. సో అట్లా ముందరికి వెళ్తుంటే మా బావ కనిపించాడు నాకు. అనుకోకుండా అట్లా కోఇన్సిడెన్స్ అనమాట. సో తనతో మాట్లాడి అట్లా కొంచెం సేపు మాట్లాడి నెక్స్ట్ ఇంకా మూవ్ ఆన్ అయిపోయి చూస్తున్నాం అనమాట. ఈ నాగోల్ ప్లేస్లో అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ అనమాట ఈ గణేశులది విగ్రహాలు కొనుక్కోవడానికి. కానీ నెక్స్ట్ కమింగ్ దసరా అప్పుడు కూడా చాలా విగ్రహాలు అమ్మవార్లవి కూడా మంచి కలర్స్లో మంచి డిఫరెంట్ అంటే వైబ్రేషన్స్ ఉండేలా బాగా కనిపిస్తాయి. ఇదైతే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇట్లా డిఫరెంట్గా చూసుకుంటూ వెళ్తున్నాము. మా పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. మీరు చూస్తున్నారు కదా అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఈ కలర్ ఉంది, ఈ కలర్ లేదు అనకుండా ప్రతి కలర్ అసలు చాలా బాగా డిజైన్ చేశారు. వీటితో పాటు మట్టి గణేషులు కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మట్టి గణేషులు కొనుక్కునే వాళ్ళు అవి కొనుక్కుంటారు. బట్ కాలనీస్లో పెట్టుకునే వాళ్ళు లేదా అపార్ట్మెంట్స్లో పెట్టుకునే వాళ్ళు, ఇట్లా నార్మల్గా గల్లీలలో పెట్టుకునే వాళ్ళు అయితే మ్యాక్సిమం కలర్స్వే పెడతారు కదా. సో ఇవే తీసాను అనమాట మ్యాక్సిమం. మట్టి గణేషులు కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. ఈ గణేశుని చూడండి, మంచిగా శివాజీ పక్కన నిలబడి ఉన్నాడు, తర్వాత శివ పార్వతులతో ఉన్నాడు. ఒక దాంట్లో అయితే ఇగో లారీలో తీసుకొని వెళ్తున్నారు అనమాట వాళ్ళు రెడీగా.
ఇక్కడ ఇంకో దానికి వాళ్ళు ఫిక్స్ అయిపోయి కొనుక్కున్నారు. అయితే దాన్ని తీయడానికి క్రేన్ పెట్టి యూజ్ చేస్తూ తీసుకొని వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. అది చాలా బరువు ఉండడంతో లిఫ్ట్ చేయడానికి వాళ్ళకి ఇబ్బంది అయినట్టుంది. సో మళ్ళీ క్రేన్ మాట్లాడుకొని తీసుకొని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అపార్ట్మెంట్ ఆల్మోస్ట్ రీచ్ అయింది అపార్ట్మెంట్ హైట్కి. ఇంకా మిగతా వినాయకులను కూడా చూస్తూ వెళ్తున్నాను. నేను కొన్ని వినాయకుల దగ్గరికి లోపలికి కూడా వెళ్ళి తీసాను. అంటే ఎంత తీసుకుంటున్నారు అమౌంట్, అంటే జనరల్గా ఎలా అవుతుంది జస్ట్ కనుక్కుందామని. నార్మల్గా వాళ్ళు ఏమంటున్నారంటే స్టార్టింగ్ 15 నుంచి ఉన్నాయి. ఒక వినాయకుడిని అయితే వాళ్ళు ఆల్రెడీ బుక్ చేసేసుకొని అలాంటే ఆ డిజైన్లో అలా చేయించుకున్నారంట వాళ్ళు. అది 35,000 అయింది అని చెప్పారు. సో మీరు చూస్తున్నారు కదా, ఇది హనుమాన్ వినాయకుడు. అట్లా ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉండే. ఆ 35,000 అయితే వాళ్ళు కావాలని చేయించుకున్నారు. ఇంకా అమౌంట్ అనేది విగ్రహాన్ని బట్టి, ఇందాక క్రేన్ మీద చూసాం కదా, అది అడిగినప్పుడు 76 or 77 అంతే చెప్పారు అమౌంట్. సో ఓన్లీ విగ్రహానికి కూడా ఇంత పడుతుంది. అండ్ తర్వాత దాని మెయింటెనెన్స్, తీసుకెళ్ళడము, అసలు ఆ వైర్లకు తగలకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళడం అనేది అసలు చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే తీసుకెళ్ళడం ఒక ఎత్తు అయితే దానివల్ల ఎవరికి హామ్ జరగకుండా తీసుకొని వెళ్ళడం, తర్వాత వైర్స్కి తగలకుండా అట్లా. ఇప్పుడు చాలా వైర్స్ ఉంటాయి కదా, ముందే నెట్ ఇష్యూస్, తర్వాత టీవీ కేబుల్ వైర్స్, అసలు రోడ్ మీద ఫుల్ వైర్లే, అవన్నిటికీ తగలకుండా తీసుకెళ్ళడం కూడా చాలా పెద్ద టాస్కే. ఇంకా సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా సరే ఎంజాయ్ చేయండి, కాదు అని ఎవరికి చెప్పరు. కాకపోతే రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ అవన్నీ చూస్తుంటే సేఫ్టీ అనేది చాలా ఫస్ట్, అదే ఇంపార్టెన్స్, తర్వాతే మిగతాది ఏదైనా కూడా. సో మీ పిల్లలు కానివ్వండి, లేకపోతే ఇంకెవరైనా సరే ఇట్లా బయటికి వెళ్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నేను వెళ్తుంటే ఇంకో చిన్న వినాయకుడు కనిపించాడు నాకు. అది చూస్తే నాకు మా చిన్నప్పుడు మా అన్నని అనిపించింది. ఈ విగ్రహాన్ని చూడగానే నాకు ఫస్ట్ నవ్వు వచ్చింది. చూడండి, 2 చిన్న పిల్లకలు వేసుకొని ఉన్నాడు. అండ్ చాలా మస్తు క్యూట్ ఉండే అనమాట. మా చిన్న పాప, మా పాప మా బాబు కూడా చూసి నవ్విండు. సో వాళ్ళకి మంచిగా అనిపించింది. పిల్లలు ఇట్లాంటివి ఎంజాయ్ చేస్తారు కదా. సో అట్లా అనమాట. మొత్తానికి మేము చాలా వినాయకులను అయితే చూస్తూ అలా ఇంకా ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయాం. తర్వాత ఆ రోజు మార్కెట్ ఉంది. సో చాలామంది ఇప్పుడైతే అంటే షాప్స్లోనో లేకపోతే ఇన్స్టామార్ట్, జెప్టోలు ఇలా ఆన్లైన్ ఎక్కువైపోయింది కదా, అలా వాటి గురించి డిస్కస్ చేస్తూ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇప్పుడు షాప్స్ పెరిగిపోయినాయి, ఇవేమో తగ్గిపోయినాయి, మొత్తం కల్చర్ చేంజ్ అయిపోతుంది అని చెప్పి. సో మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సీ యూ, టాటా. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.